నమస్కారం. నేను లేని చీకటి సమయంలో ఎవరు పనిచేస్తారు అని సూర్యుడు ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోయింది. కానీ దీపం మాత్రం నా శక్తి మేరకు పనిచేయగలను అని వినయంగా సమాధానం చెప్పిందిట. మంచి పని చేసేందుకు స్థాయి భేదాలు అవసరం లేదు. అది మన బాధ్యత అనుకుంటే చాలు. గొప్పలు చెప్పుకోవటానికి, గొప్పగా చెప్పుకోవటానికి చాలా తేడా ఉంటుంది. మన గురించి మనమే చెప్పుకుంటే అది గొప్పలు చెప్పుకోవటం. మనం చేసిన పని గురించి నలుగురు మెచ్చుకుంటే దాన్ని గొప్పగా చెప్పుకోవటం అంటారు. జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. తిరిగి రావడం, తిరిగి పొందడం అనేది మన చేతుల్లో ఉండదు. మురిగే కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు నోరు జారతారు. అలాంటి వారికి జవాబిస్తే మన స్థాయిని మనమే తగ్గించుకున్నట్టు. మన మౌనమే వారికి చెప్పుదెబ్బ అవుతుంది. కష్టం నీకు వస్తే నీదే అంటారు. అదే సంతోషం వస్తే మనది అంటారు. సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు. డబ్బు ఇస్తే మనోడు అంటారు, లేకపోతే పగోడు అంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. మనల్ని నమ్ముకున్న వారికి ప్రాణం ఇవ్వాల్సిన పని లేదు. ప్రాణం ఉన్నంత వరకు వారికి నమ్మక ద్రోహం చెయ్యకుండా ఉంటే అంతే చాలు. రంగులు మార్చే ఊసరవెల్లి కంటే మాటలు మార్చే మనుషులు చాలా ప్రమాదం. జీవితంలో అద్భుతాలు జరుగుతాయని ఎదురు చూడకూడదు. కష్టపడితేనే జీవితం ఏదో ఒక రోజు అద్భుతంగా మారుతుంది. ఈరోజు నీ పరిస్థితి చూసి రేపటి నీ స్థితిని ఊహించకు. నిన్ను పుట్టించిన ఆ దేవుడికి నీ పరిస్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలు. ధైర్యం కోల్పోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. కష్టాలు అనేవి సముద్రపు అలలు లాంటివి. ఒకటి వెళ్తే ఇంకొకటి వస్తూనే ఉంటుంది. మనం చేయాల్సింది అలను ఆపడం కాదు, అలకు తగినట్టుగా మనం కదలటం. ఎవరూ ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. అవమానం జరిగిన చోట నేర్చుకోవలసింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. ఇతరుల గురించి నీకు చెప్పేవాళ్ళు నీ గురించి కూడా ఇతరులకు చెప్తారు. అలాంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండు. ముఖం మీద నవ్వు, మనసులో విషం. ఇదే ఈ రోజుల్లో చాలామంది మనుషుల నిజస్వరూపం. జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం మనకు ఇష్టమైన వారిని కోల్పోవడం అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ఎవరినో అమితంగా గౌరవించే క్రమంలో నిన్ను నువ్వు కోల్పోవటం. నువ్వు ఇష్టపడే వారిని ప్రత్యేకంగా చూడటం కోసం నీ ఇష్టాలను, నీ ప్రత్యేకతలను కూడా వదిలేయటమే అత్యంత బాధాకరమైన విషయం. మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనసు పెట్టి పనిచేస్తే పనిలో విజయం వస్తుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంటపడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తే పూజకు సార్థకత ఉంటుంది. అందుకే ఏ పని చేసినా మనసు పెట్టి చేయండి. వినేటప్పుడు వినయంతో వినాలి. మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి. అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి. సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ఏ విషయం గురించైనా వెతుక్కుంటూ వెళ్ళకు. ఎదురు చూస్తూ ఉండకు. నీ శక్తిని నువ్వు నమ్ముకో. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీకు దక్కాల్సింది ఎప్పటికైనా నీకు దక్కి తీరుతుంది. కష్టం వచ్చిందని కంగారు పడకు. నష్టం వచ్చిందని నిరాశపడకు. నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి తెలుసు ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో. నువ్వు చెయ్యాల్సిందల్లా నమ్మకంతో నీ పని నువ్వు చెయ్యటమే. జీవితమే ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఎందరో ఉంటారు. కానీ ఎవ్వరూ శాశ్వతం కాదు. కేవలం నువ్వే శాశ్వతం. నీ ఆలోచనే శాశ్వతం. నీ ప్రేమే శాశ్వతం. నువ్వు నడిచే దారే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది నువ్వే. ఓదార్చుకోవలసింది కూడా నిన్ను నువ్వే. కష్టమైన సుఖమైన అనుభవించాల్సింది నువ్వే. అవసరం తీరిపోయాక నిన్ను వదిలేసే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధాలు, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు.
నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.